హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో ఏంటంటే ఫంక్షన్స్ కోసం చాలా మంది టెన్షన్ పడుతున్నారు కదండి. అలాగే మళ్ళీ ఈ పైలట్ ప్రోగ్రామ్ని మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? స్టార్ట్ అయితే మళ్ళీ అన్ని చోట్ల స్టార్ట్ అవుతుందా? ఫంక్షన్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేస్తారా, లేకపోతే మొన్న పైలట్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసినట్లు మళ్ళీ సచివాలయం సెలెక్ట్ చేసుకొని సిబ్బంది ద్వారా చేస్తారా? అలాగే చాలామంది అడుగుతున్నారండి, ఫంక్షన్స్ కానీ తీసేస్తే మరి ఎలాగా, ఈ ఫంక్షన్స్ని మళ్ళీ మనం పెట్టుకోవడానికి అవుతుందా లేదా, అలాగే ఒకసారి తీసేసిన ఫంక్షన్ని మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఇంకా ఒకేసారి ఒకే ఇంట్లో 2 ఫంక్షన్స్ వస్తాయా, అలాగే చాలామంది ఏంటంటే రేషన్ కార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇలా చాలామంది చాలా డౌట్స్ అయితే కనుక మెసేజెస్ పెడుతున్నారండి. ఫస్ట్ అయితే కనుక మనము ఫంక్షన్స్ గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. అలాగే 50 సంవత్సరాలకే ఫంక్షన్ అని అన్నారు, అది ఇప్పటివరకు కూడా ఎలాంటి న్యూస్ కూడా రాలేదు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వీటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. ఫంక్షన్స్ పైలట్ ప్రోగ్రామ్ కింద ఫంక్షన్స్కి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారండి. ఒక మండలంలోని ఒక సచివాలయం సెలెక్ట్ చేసి ఆ సచివాలయంలో ఉన్న పరిధిలో గల క్లస్టర్లోని ఉన్న ఫంక్షన్స్ని మనకి వెరిఫికేషన్ జరిగింది. రాష్ట్రం అంతటా 2 లక్షల పైనే బోగస్ ఫంక్షన్స్ ఉన్నాయని, వాటన్నిటినీ కూడా వెరిఫికేషన్ చేసి తీసేస్తామని, ఈ బోగస్ ఫంక్షన్స్లో ఎక్కువగా దివ్యాంగుల ఫంక్షన్స్ ఉన్నాయని, అలాగే ఒకే ఇంట్లోని 2-3 ఫంక్షన్స్ తీసుకుంటున్నారని, ఇలాంటి చాలా రకాల ఆరోపణలు అయితే కనుక ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయండి. అలా వెళ్ళడం వల్లనే మనకి మొదటగా పైలట్ ప్రోగ్రామ్ కింద ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు డేటాని కలెక్ట్ చేయగలుగుతా అన్న దాంతోనే ఒక పైలట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఫంక్షన్స్ని అయితే కనుక వెరిఫికేషన్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు దాన్ని చూసి దాని ప్రకారము నెక్స్ట్ పైలట్ ప్రోగ్రామ్ కాకుండా డైరెక్ట్గా వెరిఫికేషన్ చేయడమా లేకపోతే ఆన్లైన్ వెరిఫికేషన్ చేయడమా అన్నది మనకి డిసైడ్ చేస్తారన్నమాట అండి. అలాగే దివ్యాంగ ఫంక్షన్స్ అయితే కనుక చాలా మందికి అంటే ఎలా వచ్చాయి అసలు ఈ ఫంక్షన్స్, ఎవరిచ్చారు అంటే మనకి సదరం సర్టిఫికేట్ పైన సంతకం ఉంటుంది కదండి మెడికల్ ఆఫీసర్స్, అవి కూడా వెరిఫై చేస్తామని చెప్పి, ఎవరికైతే అనర్హతగా ఉండి ఫంక్షన్ అందుకుంటున్నారో అలాంటి వాటిని తీసేస్తామని చెప్పి తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు అన్నమాట అండి. సో అందుకే అర్హత ఉన్న వాళ్ళైతే కనుక ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదండి. అర్హత లేకుండా ఎవరికైతే ఫంక్షన్ వస్తుందో వాళ్ళని మాత్రమే తీసేస్తారన్నమాట అండి. ఇది మంచి విషయమే కదండి. ఈ ఫంక్షన్స్ని వెరిఫికేషన్ అయిన తర్వాతే మళ్ళీ కొత్త ఫంక్షన్స్కి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అండి. ఇప్పుడు 50 సంవత్సరాలకే ఫంక్షన్ అన్నారు కనుక ఈ కొత్త ఫంక్షన్ సంబంధించి ఎలాంటి విధి విధానాలు కానీ డేట్ కానీ ఫిక్స్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ పాత ఫంక్షన్లో చాలా వరకు కూడా అనర్హత లేని వాళ్ళు పొందుతున్నారు అని ప్రభుత్వం దృష్టికి చాలా ఆరోపణలు వెళ్ళడం వలన వాటిని క్లియర్ చేసిన తర్వాత ఈ కొత్త ఫంక్షన్స్ గురించి అయితే కనుక మనకి విధి విధానాలు కానివ్వండి డేట్ కానివ్వండి మనకి ఫిక్స్ చేస్తారన్నమాట అండి. సో దానిలో కూడా మనకి కొత్త ఫంక్షన్స్ అలాగే ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెట్టుకున్న ఫంక్షన్స్ చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి కదండి, వాటిని కూడా క్లియర్ చేస్తారన్నమాట. దాంతోపాటు ఈ కొత్త ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవడానికి కొంత టైం పడుతుంది. అంటే ఈ డిసెంబర్ ఎండింగ్కి కానీ లేకపోతే జనవరిలో కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. ఆ తర్వాత మనకి రేషన్ కార్డ్స్ కూడా రావాల్సి ఉంది. ఆల్రెడీ రేషన్ కార్డ్స్ వస్తాయి, డేట్ కూడా ఫిక్స్ చేశారు, చేసిందల్లా కూడా మళ్ళీ ఏమైందంటే ఒకేసారి తీసేశారన్నమాట. ఎందుకు అంటే కనుక ఇవన్నీ ఇంకా క్లారిటీ రాలేదు కదండి. అప్పుడే మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఫంక్షన్స్ కానీ ఇచ్చేస్తే ఎక్కువ అయిపోతుంది కదండి గజిబిజి. అందుకే పాత రేషన్ కార్డ్స్లో చాలా మంది కూడా బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి, అలాగే వెరిఫికేషన్ చేస్తారు అవి కూడాను. అలాగే అర్హత లేని వాళ్ళు చాలామంది రేషన్ కార్డు ద్వారా రేషన్ కూడా తీసుకుంటున్నారు కదా, ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేసరికి కొంత టైం పడుతుంది అన్నమాట. అందుకే స్టార్ట్ అయ్యేవన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి, కాకపోతే కొంత సమయం పడుతుంది అంతేమాట. సో అందు గురించి అని ఎవరు కూడా కంగారు పడొద్దండి. ఇంకా చాలా మందికి డౌట్ ఏంటంటే ఒకే ఇంట్లో 2 ఫంక్షన్స్ వస్తాయా అని. వస్తాయండి, 2 కాదు 3 కూడా వస్తాయన్నమాట. అయితే మనకి ఒకే రేషన్ కార్డులోని 2 వికలాంగులు ఉన్నారంటే దివ్యాంగులు ఉన్నారు 2, లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 2 ఉన్నారు. సో వాళ్ళకి రేషన్ కార్డు ఒకటే, కానీ ఒకే కుటుంబంలోని ఒకే రేషన్ కార్డులో 2 వికలాంగులు ఉంటే ఇద్దరికి కూడా ఇస్తారన్నమాట అండి. ఎందుకంటే ఎలిజిబుల్ ఉన్న వికలాంగులు ఒకే రేషన్ కార్డులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా సమానంగానే ఇస్తారు, ఏ టెన్షన్ అవసరం లేదన్నమాట అండి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం అనేది ఉండదన్నమాట. దివ్యాంగుల ఫంక్షన్ మాత్రం ఒకే ఇంట్లోని ఒకే రేషన్ కార్డులో ఇద్దరికి ఇస్తారన్నమాట అండి కంపల్సరీ కూడా. మరి
అలాగే ఇంకా వేరే ఫంక్షన్స్ అయితే కనుక ఇచ్చే అవకాశం ఉందా అంటే కనుక వేరే ఫంక్షన్స్ అంటే వితంతు ఫంక్షన్ అనుకోండి ఇస్తారు ఒకరికి. అదే ఇంట్లోని ఏంటంటే వృద్ధాప్య ఫంక్షన్ ఉందనుకోండి వస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డులో 2 ఉన్నాయి కదా వేరియేషన్. అలాగని వితంతు ఫంక్షన్ కట్ చేసి వృద్ధాప్య ఫంక్షన్ ఇస్తారంటే అలా కాదండి. వాళ్ళ ఫంక్షన్ వాళ్ళకి వస్తుంది, వీళ్ళ ఫంక్షన్ వీళ్ళకి వస్తుంది అనమాట. అలాగే మీకు డ్వాక్రా మహిళలకు కూడా ఫంక్షన్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట అండి. అంటే ఒక డ్వాక్రా సంఘంలో జాయిన్ అయ్యి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 500 రూపాయల ఫంక్షన్ కూడా వచ్చే సదుపాయాలు ఉన్నాయన్నమాట అండి. అయితే అలా ఆ ఫంక్షన్ వస్తుంది కదా అని వీళ్ళు ఈ ఫంక్షన్ తీసేస్తారంటే కనుక అలా తీసే అవకాశమే ఉండదన్నమాట అండి. ఏ ఫంక్షన్ వాళ్ళదే. ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డులోని ఒక వ్యక్తి ఉన్నారు, అతను వికలాంగులు, దివ్యాంగులు, దాంతోపాటు వృద్ధాప్యం. అంటే వృద్ధాప్య ఫంక్షన్ 4000 వస్తుంది, వికలాంగ ఫంక్షన్ అతనికి 6000 వస్తుంది. అప్పుడు వాళ్ళు వృద్ధాప్య ఫంక్షన్ కింద పెట్టుకున్నారు అనుకోండి, దివ్యాంగుల ఫంక్షన్ పోతుంది అన్నమాట. ఏదో ఒక ఫంక్షన్కి మాత్రమే సెలెక్ట్ అవుతారు, అంటే ఒకే వ్యక్తి ఉన్నప్పుడు. అలా కాకుండా రేషన్ కార్డులు ఇద్దరుండి ఒకరికి వృద్ధాప్య ఫంక్షన్, ఒకరికి దివ్యాంగ ఫంక్షన్ ఇలా వస్తుంది. అంతేగాని ఒకే వ్యక్తికి ఈ 2 వస్తాయా అంటే కనుక అలా రాదు మాట అండి. అతనికి కావాలనుకుంటే దివ్యాంగ ఫంక్షన్ వస్తుంది. సో ఆ దివ్యాంగులు అది వృద్ధాప్య ఫంక్షన్లోకి మారాలనుకున్నప్పుడు ఈ దివ్యాంగ ఫంక్షన్ పోతుంది మాట అండి. అప్పుడు వృద్ధాప్య ఫంక్షనే ఉంటుంది అన్నమాట. 4000 వచ్చేది మాత్రమే ఉంటుంది, 6000 వచ్చేది పోతుంది. ఎవరు అలా చేస్తారు? అందుకే దివ్యాంగుల ఫంక్షన్ దివ్యాంగులకే వస్తుంది అన్నమాట అండి. వాళ్ళకి ఇప్పుడు 3000 ఉండేది 6000 అయింది కనుక 6000 వస్తుంది అన్నమాట. అలాగే వృద్ధాప్య ఫంక్షన్ ఇంకెవరైనా సరే వృద్ధులు అయ్యారనుకోండి, వాళ్ళకి వృద్ధాప్య ఫంక్షన్ వస్తుంది అన్నమాట. ఇలాగా సో ఎవరి ఫంక్షన్ వాళ్ళదే. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్వాక్రా మహిళలకి 500 రూపాయల ఫంక్షన్ వస్తుందని చెప్పి వాళ్ళు వితంతు అయితే ఆ ఫంక్షన్ రాకుండా ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది వాళ్ళే మాట అండి. ఒకే రేషన్ కార్డులో 2 ఫంక్షన్స్ వస్తాయి, కానీ 2 రకాల వ్యక్తులకి 2 రకాల ఫంక్షన్స్ అయితే వస్తాయి, కానీ ఒకే వ్యక్తికి 2 ఫంక్షన్స్కి ఎప్పుడు రావమాట అండి. సో ఇలా అయితే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాంటి ఫంక్షన్ వస్తుంది అన్నమాట. మీకు ఫంక్షన్స్ గురించి కానీ రేషన్ కార్డ్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మొదటగా మీకే నేను వీడియో రూపంలో తెలియజేస్తానండి. సో మరి చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అది క్లియర్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చానండి. చాలామంది అనుకుంటున్నారు ఫంక్షన్స్ వెరిఫికేషన్ ఇంకా మాకు లేదేమో అని, కానీ అవుతుందండి. అందరికీ కూడా వెరిఫికేషన్ అవుతుంది. అర్హత లేని ఫంక్షన్స్ అన్నీ కూడా తీసేస్తారు. ఇప్పటికే 2 లక్షల పైగా అర్హత లేని ఫంక్షన్స్ బోగస్ ఫంక్షన్స్ అయితే బయటపడుతున్నాయంటండి. ఇలాగే రేషన్ కార్డ్స్ కూడా వెరిఫై చేస్తారు. అలాగే రేషన్ కార్డ్స్ కూడా అర్హత లేని వాళ్ళందరికీ కూడా తీసేయడం జరుగుతుందండి. అర్హత ఉండి పోతే బాధపడాలి, కానీ అర్హత లేని వాళ్ళని తీసేస్తున్నారు కనుక ఎవరు కూడా బాధపడని అవసరం లేదండి. ఒకవేళ అర్హత ఉండి కూడా వాళ్ళకి పోయింది అనుకుంటే కనుక దాన్ని మళ్ళీ వీళ్ళు రెక్టిఫై చేసుకునే అవకాశాన్ని ఇస్తారన్నమాట. అంటే ఏ ప్రాబ్లం వల్ల వాళ్ళకి పోయిందో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తూ వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుని రీఅప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కనుక 100% కల్పిస్తారన్నమాట. సో ఎవరు కూడా బాధపడకండి, టెన్షన్ పడకండి. వెరిఫికేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా అందరికీ జరుగుతుంది వెరిఫికేషన్ అన్నమాట. కొన్ని డౌట్స్ని మీకు క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.